ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్లో ఓడిన శ్రీలంక వన్డే సిరీస్లో మాత్రం రఫాడించింది. స్వదేశంలో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించింది. స్వదేశంలో తిరుగులేదనిపించుకుంది. అలవాటైన పిచ్లపై చెలరేగిపోయింది. వన్డే వరల్డ్ ఛాంపియన్ను ఓడించి ప్రత్యర్థులకు సవాలు విసిరింది. నిజానికి స్వదేశంలో ఇప్పుడు శ్రీలంక ప్రత్యేకంగా కనిపిస్తోంది. యువ ప్లేయర్లు పిచ్ పరిస్థితులను పర్ఫెక్ట్గా వినియోగించుకుంటున్నారు. గతేడాది టీమిండియాను కూడా చిత్తు చేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు జట్టులో ఉన్న ఆత్మవిశ్వాసంతో శ్రీలంక అద్భుతాలు చేసింది. 3 మ్యాచ్ల సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. ఒక మ్యాచ్ టై కాగా మిగతా 2 మ్యాచ్ల్లోనూ ఆతిథ్య జట్టే గెలిచింది. టీమిండియాపై విజయాలు గాలివాటం కాదని ఇప్పుడు శ్రీలంక మరోసారి చూపించింది. స్మిత్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియాను సాదాసీదా జట్టుగా మార్చేసింది. ప్రేమదాస స్టేడియంలో జరిగిన 2వ మ్యాచ్లో శ్రీలంకే టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసింది. కుశాల్ మెండిస్ మెరుపులు మెరిపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లను ఆడేసుకున్నాడు. సెంచరీ కొట్టాడు. శ్రీలంక డిపెండబుల్ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కఠినమైన పిచ్పై 115 బంతుల్లో 101 పరుగులు సాధించాడు. కెప్టెన్ చరిత అసలంక కూడా మెరుపులు మెరిపించాడు. లోయర్ ఆర్డర్లో కీలకంగా నిలిచాడు. 66 బంతుల్లో 78 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. నిషాన్ మధుష్క కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. 51 పరుగులు సాధించాడు. 282 పరుగుల టార్గెట్ చేజ్లో ఆస్ట్రేలియా తడబడింది. ఆరంభం నుంచే ఒత్తిడికి లోనైంది. శ్రీలంక బౌలర్లను ఎదుర్కోవడంలో విఫలమైంది. స్టార్ ప్లేయర్లు కూడా బ్యాట్లెత్తేశారు. 7 బ్యాటర్స్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ట్రావిస్ హెడ్ 18 పరుగులే సాధించాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ 29, ఇంగ్లీష్ 22 పరుగులు చేశారు. స్టార్ ప్లేయర్ మ్యాక్స్వెల్ కూడా నిరాశపరిచాడు. జస్ట్ ఒకే ఒక్క పరుగు సాధించాడు. చివరకు ఆస్ట్రేలియా 107 పరుగులకు ఆలౌట్ అయింది. 174 పరుగుల తేడాతో ఓడిపోయింది. 24.2 ఓవర్లలోనే ఆస్ట్రేలియా ఆట ముగిసింది. టెస్ట్ సిరీస్ గెలిచిన ఆనందం స్మిత్ సేనకు లేకుండా పోయింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వరుసగా ఓడిపోవడం కంగారులకు మైనస్సే. ఇప్పటికే కొందరు స్టార్ ప్లేయర్ల సేవలను ఆసీస్ కోల్పోయింది. ఇప్పుడు లంక చేతిలో ఓడిన తర్వాత పాక్ గడ్డపై రాణిస్తుందా లేదా అనేది హాట్ టాపిక్గా మారింది. ఆసీస్కు కష్టాలు తప్పకపోవచ్చనే చర్చ ఎక్కువగా జరుగుతోంది.